పెళ్లి వేడుకల్లో అన్ని స్పెషల్ గానే ఉండాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడరు. పెళ్లి వేడుకలో ప్రధానమైంది పెళ్లి పత్రిక. డిజైన్ ఎంపిక విషయంలో కొందరు భారీ ఖర్చుతో వెళ్తే మరికొందరు పర్యావరణ హితమైన కార్డులను ఎంచుకుంటారు. వరంగల్లో ఇప్పుడు జనపనారతో సంచుల్లా తయారు చేసిన పెళ్లి పత్రికలు పబ్లిక్ ను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా రకరకాల డిజైన్లు ఆకట్టుకునే రంగులతో తయారు చేసిన పేపర్ పెళ్లి కార్డులను మనం చూస్తుంటాం. కానీ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన ఉషారాణి జనపనారాతో శుభలేఖలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ లేకుండా పర్యావరణాన్ని కాపాడేలా ఇంటి అవసరాలకు ఉపయోగపడేలా చేతి సంచుల రూపంలో ఇన్విటేషన్ కార్డులు తయారు చేస్తున్నారు. శుభలేఖలతో పాటు గిఫ్ట్ల కోసం వెరైటీ బ్యాగ్లను సిద్ధం చేస్తున్నారు ఉషారాణి. ఈ గవర్నమెంట్ ఈ ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే దాని మీద, పర్యావరణాన్ని కాపాడదాం అనే దాని మీద నేను ఇక్కడ బ్యాగ్స్ రెడీ చేస్తున్నానండి. గత 7 years నుంచి నేను ఇక్కడ జనపనారతోని ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాను. పెళ్లి కార్డ్ అయినా, సెమినార్స్కి అయినా అన్నిటికీ నేను బ్యాగ్స్ తయారు చేసి ఇస్తానండి. నేను ఇప్పటివరకు NIT, బాల వికాసు ఇలాంటి కాన్ఫరెన్స్ వాటికి కూడా నేను బ్యాగ్స్ రెడీ చేశాను. పెళ్ళిళ్ళకు కూడా ఏమైనా గిఫ్ట్ పర్పస్ కావాలన్నా కూడా మేము తయారు చేస్తామండి. జనపనారాతో సంచి రూపంలో తయారు చేసిన పెళ్లి పత్రికకు ఇప్పుడిప్పుడే డిమాండ్ వస్తుందంటున్నారు మహిళలు. మార్కెట్లో మంచి సేల్స్ ఉన్నాయంటున్నారు. చేతి సంచిపైనే పెళ్లి ఆహ్వానం ఉండటం పబ్లిక్ ను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం గురించి మేము ఇక్కడ జూట్ తయారు చేయడం జరుగుతుంది. దీని గురించి మాకు ఇంకేదన్నా బెనిఫిట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. శాలరీ కూడా బాగానే ఉంది. కాకపోతే మాకు బయట నుండి, గవర్నమెంట్ నుండి కూడా ఇంకేదన్నా ప్రొడక్షన్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మాకు శాలరీలు అక్క వాళ్ళే, మేడం వాళ్ళే ఇస్తున్నారు. ప్రైవేట్ నుండి వస్తున్నాయి, అప్పుడప్పుడు గవర్నమెంట్ నుండి కూడా వస్తే బాగుంటుందని. నేను ఇక్కడ చేయబట్టి 7 years దాటింది. వర్క్ అయితే బాగుంటుంది. ప్లాస్టిక్ నిషేధం మీదకి వెళ్ళి వర్క్ జరుగుతుంది. మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఉపాధి కావాలని కోరుకుంటున్నాను సార్. మాకు ఇదే ఉంది తప్ప వేరే ఏం లేదు. చాలామంది లేడీస్ ఏ పని లేక ఉంటున్నారు ఖాళీగా. గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా కావాలని కోరుకుంటున్నాం. చేతి సంచుల వ్యాపారంతో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు నిర్వాహకులు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. మా మిస్సెస్ MA BD చదివినా కూడా తను జాబ్ చేస్తే తను మాత్రమే సెట్ అవుతుంది. తన చేత ఒక పారిశ్రామికంగా మనం ఒక చిన్న తరహా పరిశ్రమ స్టార్ట్ చేస్తే ఒక 10 మందికి ఉపాధి ఇస్తుంది కదా అని చెప్పేసి తనను ఎలాంటి ఎంట్రన్స్ల సైడ్ పోనీయకుండా, నేను 20 సంవత్సరాలు ఎంట్రన్స్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తనని ఎంట్రన్స్ సైడ్ పోనీయకుండా ఈ చిన్న కుటీర పరిశ్రమ స్టార్ట్ చేయించడం జరిగింది. సుమారు 8 సంవత్సరాల నుంచి తను మొదటగా 5గురితో ప్రారంభించి ఇప్పుడు 10-12 మందికి ఉపాధి కలిగిస్తూ ఉంది. అయితే మార్కెటింగ్ సైడ్ అంతా కూడా నేనే చూసుకోవడం వల్ల నేను కూడా నా ప్రొఫెషన్ కూడా పక్కకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఆ సొసైటీ కూడా అర్థం చేసుకోవాలి, ప్లాస్టిక్ వల్ల జనాలకు ఎంత ప్రమాదం ఉన్నది, మానవాళికి ఎంత ప్రమాదం ఉన్నది, జీవులకు ఎంత ప్రమాదం ఉన్నది, పర్యావరణానికి ఎంత ప్రమాదం ఉన్నది. దాన్ని మన లోపలనే ప్లాస్టిక్ ఆపేద్దాం, నిషేధిద్దామని చెప్పి మన లోపలనే, మన ఆలోచన లోపలనే కలగాలి. ఎవరికైనా అది కలగాలంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. పర్యావరణ రహితంగా జనపనార బ్యాగులు, పెళ్లి పత్రికలు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు.